ధనుష్ ఏమన్నా డబ్బులు లేనివాడా, పాపులారిటీ లేనివాడా, ఆయన సోషల్ స్టాండింగ్ లేనివాడా? సో ఆయన వ్యక్తిత్వం చాలా పెరిగేది కదా, ఇంత మీన్గా ఆయన ఎందుకు ప్రవర్తించాలి అనేది మొరాలిటీకి సంబంధించిన క్వశ్చన్. అందులో ఎమోషనల్ యాంగిల్, ప్రేమ స్టోరీ ఉన్నప్పుడు, ఆ ప్రేమ ఒక సినిమా షూటింగ్లో జరిగినప్పుడు ఆ సినిమా గురించి ఎలా చూపెట్టకుండా ఉండగలం అనేటువంటి ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా తెస్తున్నారు. ఇది వ్యాపారమా, ఇది భావోద్వేగమా, ఇది మానవ సంబంధాల, ఇది వృత్తిపరమైన అసూయా దేశాల, ఇది ఆర్థికపరమైన అంశాల, న్యాయపరమైన చిక్కుల, అన్నీ కలబోసినటువంటి ఒక వివాదం. అందువల్ల ఇది లా వర్సెస్ మొరాలిటీ. మారల్గా, ఎథికల్గా నయనతార రేజ్ చేసిన ప్రశ్నలు చాలా బలమైన ప్రశ్నలు. ధనుష్ లీగల్గా చేస్తున్న వాదనలో కూడా బలం ఉంది. కాపీరైట్ లాకు ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎథిక్స్, మొరాలిటీ నిలబడుతుందా, లా నిలబడుతుందా, బిజినెస్ నిలబడుతుందా, భావోద్వేగం నిలబడుతుందా చూడాలి.